అవసరం అప్పు చేస్తుంది అటెనక ఆగం పట్టిస్తుంది. ఇంట్లో ఏం లేకపోతే ఇంత తొక్కేసుకొని నూకలన్నం తిన్నా బాధ లేదు కానీ అప్పులు మాత్రం చెయ్యొద్దు. అప్పులున్నో నెనుక చెప్పులున్నో నెనుక అస్సలు పోవద్దని వెనుకొట్ట లూకనే చెప్పలేదు. ఎందుకంటే అప్పు ఎప్పటికైనా ముప్పే. ఇక చూడుర్రి అప్పు ఎంత పనిచేసిందో ఇక్కడ. చూడర్రే, అప్పు కడతావా కట్టవా, లేకపోతే అప్పు కట్టిన దాకా ఇంటి ముంగట్నే వంట చేసుకొని ఇంటి ముంగట్నే తిని ఇక్కడనే వంటాం ఇక్కడనే ఉంటాం అని 3 రాళ్లతోని పొయ్యి పెట్టిండ్రు ఆఫీసర్లు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్ద తాండాల అయ్యింది ఈ ముచ్చట. గూగులోతు లక్ష్మి అనేట ఆమె మహిళా సంఘంలో ఉన్నదట. తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో 61,000 అప్పు తీసుకున్నదట. మరిగ పాపం ఏమైందో ఎట్లయిందో కిస్తీలు సరిగ్గా కట్టకపోయేటాలకు గిట్ల చెరుపు ఆఫీసర్లు, బ్యాంక్ ఆఫీసర్లు, మహిళా సంఘం వివో 30 మంది పోయి ఆమె ఇంటి మీద పడ్డారు. ఇక చూడరు ఎట్లున్నాయో వాళ్ళ ముచ్చట్లు. ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము. 30 మందితోటి సెర్ప్ డిపార్ట్మెంట్, ఫీల్డ్ ఆఫీసరు, డిఓ, ఎన్పిఏ, మేనేజర్ అందరు ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళు 28 తారీఖు లోపల 51,000 కట్టాలి. ఇప్పుడు 10,000 కట్టాలి. ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళా సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటూ వసూలు చేయడం అయితే పైసలు కట్టేదాకా కదిలేదు లేదనేటాలకు ఊర్లే వాళ్ళను వీళ్ళను బతిలాడుకొని 10,000 కట్టిందట గా లచ్చమక్క. 28వ తారీఖు లోపు తత్తిమ పైసలు కట్టకపోతే మళ్ళొచ్చి ఇంటి మీద పడతామని హెచ్చరిక చేసిండ్రు. అప్పు తీసుకున్నది కరెక్టే, తీసుకున్నాక కట్టాలే, అది కూడా బరాబరు ముచ్చట్నే. కానీ గిట్ల పేదోళ్ళు ఇండ్ల మీద పడి పీకల మీద ఊకుంటే ఏంటిదన్నట్టు అని కోపానికి వస్తున్నారు చాలా మంది. లక్షల రూపాయలు అప్పులు చేసి ఊరిడిచిపోయిన వాళ్ళు ఉన్నారు. 1000 కోట్లు ఎగనామం పెట్టి దేశం ఇడిచిపోయిన వాళ్ళు ఉన్నారు. గిట్ల పల్లెల పోంటి కైకిలి చేసుకొని బతికేటోళ్ళ మీద ఎగబడితే ఎట్లా అంటున్నారు ఇంగింతమంది. నెల నెల ఎంత శాతం అవుతుందో అడిగి అంత కట్టించుకుంటే అయ్యేపాయే కదా. పేదోళ్ళని గిట్ల చేసుడేం మంచిగా లేదంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. మరి పెద్ద ఆఫీసర్లు ఏం ఆలోచనలు చేస్తారో ఏమో చూడాలి.